దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు మరణాత తెలియపరుస్తున్నాను. పిల్లర ఉదయ కాలంలో మరొకసారి ఎక్కువ జామున ప్రార్థించే కృపను, స్తుతించే కృపను దేవదేవుడు మనందరికి అందించారని నమ్ముచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ దేవదేవుడు మనకిచ్చిన అదృష్టాన్ని బట్టి మరొక దినమున 2026 రెండో దినములో మనం ప్రవేశించి ఇటు రీతిలో ప్రభువును కనపరిచే కృపను మనకు దయచేశారని నమ్ముచు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, ప్రేమగల మా రక్షక, కరుణామయుడ, సృష్టికర్త, మహోన్నతుడు, మహాగణుడు అయిన మా ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. గతించిన రాత్రంత కాలం మమ్మలను నీ సజీవమైన రెక్కల నీడలో కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ బిడ్డల కొరకు, నీ బిడ్డలైన మమ్మలను నీ ఎదుటకు చేర్చి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను మాకు దయచేసిన తండ్రి వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభా. దేవరాత్రములు నేను స్తుతించే భాగ్యము, నేను గణపరిచే భాగ్యము మాకు దయచేసి మమ్మల్ని సిద్ధపరచుచున్న ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎందుకనగా దేవుని వాక్యము బలము గలది, సజీవము గలది, రెండంచుగల వాడిగల ఖడ్గము, ఎటువంటి ప్రాణాత్ములను, కేళ్లను, మూలుగులను విభజించిన మట్టుకు దూరుచు హృదయ తలంపులను ఆలోచింప చేయుచున్నది. నీ వాక్యం చేత మమ్మల్ని కట్టుతూ నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినప్పుడు ఆ వాక్యం మాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యమును, ఆయుష్ను ఇచ్చుచున్నది అన్నావు. అటు రీతిలో నీ ఎదుట చేరిన మమ్మలను నీ ఆత్మతో నింపి బలపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రికును, కుమారునికును, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడు యుగయుగములు మహామహిమ మహిమ ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకి కలుగును గాక, ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివైనా నిన్నెవరనూ కలుగు చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవాన్ని వెలుగువైనా అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నా, జీవులలో కండ్లకు వెలుగునిచ్చిన గనుక నీకు వందనములు. దేవా, నువ్వు జ్ఞానమయ్యన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడని తండ్రువు గనుక నీకు మా వందనములు, ఆమేన్. సాతాను సర్పం, దేవాను స్వతంత్రుడు అయినా, స్వేచ్ఛాపరుడు అయినా నీకెవరు సలహా ఈయనక్కర్లేదు. నీ అంతటి నీవే కలిగి ఉన్నాం కనుక నీకు మా వందనములు, ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరుడు బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్ష పడి నీకు. ఇఫటేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు. 7 నిమిషం ఆటతల నొప్పి హింస నీకు. హర్మయోని గిద్దము అడులు నీకు. కడతెరకెనుగు ఏమొట్టి కాలి నీకు. అగ్ని గురుమద నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినది, ఆమేన్. లేఖనం చదువుకుందాం. నూతనమైన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత దేవుడు మనకిచ్చుచున్న వాటి ఆత్మీయ నడిపింపును బట్టి, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి మనకు అందించున్న మాటలు చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తి నేడు నిశ్రవించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరు నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేలము, డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు భవనముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలను అభయము నీ వద్దకు రాదు. నీ
అపయము నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చు తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందరు. నువ్వు సింహములు నాగుపాములు దొరికెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదుని, అతను నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచుదుని. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదుని. శ్రమలో నేను అతనికి తోడైనదని అతను విడిపించి అతను గొప్ప చేసేది. దీర్ఘాయుషతో తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించుతుంది. ఆమెన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమెన్. ప్రియులారా, మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాం. అనేకమైన తీర్మానాలు కలిగి వచ్చాం. అయితే భక్తులు మనకు అందించుచున్న అనేకమైన క్రియలలో ప్రార్థన ఒక క్రియ అనేది మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ప్రార్థన నీ దేహానికును నీలో నా ఆత్మకు ఆదరణ ఇచ్చేదే ప్రార్థన. ఇప్పుడు ఉదయకాలం లేసి మనం కాఫీ కానీ టీ కానీ లేకపోతే టిఫిన్ కానీ మంచినీళ్ళు కానీ మన దేహానికి ఎలాగైతే మనం ఇస్తున్నామో, ఎలాగైతే అందచేస్తున్నామో, అలాగనే మనం ఎక్కువ జావున ప్రార్థన చేయటం దేవునికి చూడండి. చాలా చిన్ననాటి కాలంలో పూర్వకాలం యాడ్లు వచ్చి టీవీలో, అంటే రేడియోలో కూడా యాడ్ వచ్చేది నా చిన్నప్పుడు. ఎలాగంటే బూస్ట్ తాగితే పిల్లలకు ఆరోగ్యకరంగా ఉండేవారు. అప్పట్లో కల్తీ లేని ఫుడ్ దొరికేది. ఇప్పుడు అన్ని బూస్ట్లోనూ కల్తీ ఉందనుకోండి. అప్పుడు ఒరిజినల్గా మరి చెప్పేవారు, ఒరిజినల్గా దొరికేవి. పెద్దవాళ్ళు కూడా, వృద్ధులైన వారు కూడా అది శక్తి కొరకు తాగేవారు. అది ఓ రకమైన శరీరమైన బలం. కానీ ఆత్మకు చాలా సమకూర్చిన బలం కావాలి. ఎందుకంటే ఆత్మ నీ దేహాన్ని బలపరచాలి, నీ ఆలోచన బలపరచాలి, నీ క్రియలకు కూడా ఆత్మ ఎంతో పని చేయాలి. కంటుకు కనపడిన ఆత్మ తెలియని పనులను, తెలియని శక్తులతో పోరాడాలంటే కేవలం శరీర సంబంధమైన శక్తి కొరకు ఇన్ని రకాలమైన ఆహారాలు మనం తింటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన శక్తి కొరకు ఏంటి ఆహారం అంటే ప్రార్థనే. ఈ ప్రార్థన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏదోను తోట నుంచి స్టార్ట్ అయింది. క్షమించండి, ఆదాము తోట కాడి నుంచి మొదలైంది. ఇది ఎక్కడ ముగించబడింది అంటే ప్రార్థన రెండో రాకడ వరకు కూడా ఈ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. సాగిందంటే ముగింపు రాలేదు కదా ఇంకా ప్రార్థనకి. రెండో రాకడలో ప్రభు ఎత్తబడి వచ్చి భూలోకాన్ని కొనుపోన్నప్పుడు ఈ ప్రార్థన ముగించబడుతుంది అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా కూడా రాకడ కూర్చున్న వార్తే కనబడుతుంది మనకి. అయితే మనం కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆత్మకు సంబంధించిన విషయాలు చాలా ప్రాముఖ్యంగా దేవుడు వాక్య గ్రంథంలో భక్తుల ద్వారా అనేకమైన విషయాలు సమకూర్చారు. దాంట్లో పాటు శరీరం కూడా ఏ రీతిగా మనం కాపాడుకోవాలి, శరీరమైన తలంపులను, శరీర సంబంధమైన కోరికలను, శరీర సంబంధమైన ఆశలను ఎంతవరకు అదుపులో ఉంచాలో బైబిల్ లేఖనంలో చాలా స్పష్టంగా దేవుడు బయలుపరిచినట్టుగా మనకు కనబడుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మకు ఎలాగ బలం సమకూర్చాలి. ప్రభు అన్నాడు మాటగా, ఆదియందు వాక్యము, వాక్యమును దేవుని యందు, దేవుడే వాక్యమైన దేవుడు నీలో నివసిస్తున్నాడు అని లేఖనం చెప్తుంది. అంటే వాక్యము ద్వారా అనగా ప్రార్థన ద్వారా అనగా మన దేహాన్ని మొదట ఆత్మను బలపరుచుకుంటే దేహం ఆటోమేటిక్గా శక్తిని పొందుతుంది. ఎందుకంటే ఆహారం తిన్నప్పుడు జీర్ణమైన తర్వాత శక్తి దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. ఆత్మకు దొరకదండి, శరీరానికి మాత్రమే దొరుకుతుంది. శరీరం బలపడినప్పుడు ఆత్మను మనం కృంగపరచామనుకోండి, ఆత్మ ఏం చేస్తుంది? ఘోషిస్తుంది. అందుకే ఆత్మను ఆర్పకడి అంటాడు కొన్ని వచనాల్లో. ఆత్మకును శోధన కలిగించకడి, ఆత్మను కృంగపరచకడి, ఆత్మను వేధించకుడి అని కొన్ని వచనాల భక్తులు రాశారు. ఎందుకంటే
ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఎదురు నుంచి వచ్చి మనలో నివసించిస్తున్న ఆత్మకు విలువను అనేది మనం సమకూర్చాలి. దేహానికి జిమ్ముకెళ్ళేవాడు తన కండలు పెంచుకోవటానికి అనేకమైన ప్రోడక్ట్లు వాడుతున్నాడు. కానీ ఆత్మను బలపరుచుకుంటే మనిషికి అనేకమైన ప్రోడక్ట్లు ప్రపంచంలో దొరుకుతున్నాయంటే దొరకవు. అది కేవలం దొరికేదంటే నీ మోకాలు వంగబడాలి, నువ్వు దేవుని వైపు చూడాలి, అప్పుడే ప్రార్థన చేస్తావు. అదే దేహానికి కావలసిన, దేహంలో ఉన్న ఆత్మకు కావలసిన బలం. అది మనం ఇస్తున్నావా లేదా అనేది 2026 సంవత్సరంలో మనం 2వ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన అందరూ చేస్తున్నాం, కానీ ప్రార్థన దేని కొరకు చేస్తున్నాం? ఆశల కొరక, తలంపుల కొరక, క్రియల కొరక? అంటే చాలా మంది కూడా మనం గమనించేది ఏంటంటే క్రియల కొరకే చేస్తాం. ఏమండి, తలంపుల కొరకు చేస్తాం. శరీర సంబంధమైన కోరికల కొరకు కూడా మనం చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ మనం చేసే విధానాలు ఎలా ఉండదంటే, ఇప్పుడు ఇగో శరీరం బలపరచుకోవడం వేడి నీళ్ళు తాగుతున్నాను అంటే గోరచ్చ నీళ్ళు వేడి నీళ్ళు తాగితే నా శరీరం అలసిపోకుండా నాకు శక్తినిస్తుందని ఒక ఆలోచనతో తాగుతున్నా. అంటే మరి ఆత్మకు ఏమిస్తున్నామా? ఈ 2వ రోజు పరీక్షణ మొదటి రోజు మనం ఎలా నడవాలో చెప్పాను, దేవుడు చెప్పాడు. నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పాడు. ఈ 2వ రోజు పరీక్షలో ఆత్మను ఏ రకంగా వాడుకుంటున్నాం, ఆత్మకు ఏ రకంగా బలం గురుస్తున్నాం అంటే ఈ సంవత్సరం అంతా 360 రోజులు కూడా ప్రతి దినము ఆహారము పెట్టాలి. శరీరాలకు రోజుకు 2 సార్లు ఆహారం పెడుతున్నాం, కానీ ఆత్మకు ఎన్నిసార్లు ఆహారం పెట్టగలుగుతున్నాం? ఒకసారా, 2 సార్లా? దావీదు అంటాడు రోజుకి 3 మార్లు దేవుని సన్నిధిలో నేను గడిపితిని అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆహారం 3 పూటలు కలిపిన ఆహారం ఆయన పెడుతున్నాడు ఆత్మకు. అందుకే ఆత్మ పరలోక రాజ్యములో దేవునికి ఇష్టడిగా మార్చింది మానవుడిని. అవునండి, ప్రార్థన సామాన్యమైనది కాదండి. చాలా విలువలతో కూడిన ప్రార్థన, చాలా విశ్వాసంతో కూడిన ప్రార్థన, చాలా శక్తితో కూడిన ప్రార్థన, విలువలను విశ్వాసతలను కాపాడేదే ప్రార్థన. ఈ ప్రార్థన మనం బాధ వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు చేసేది కాదండి. నిత్యము నువ్వు తలంచేదే ప్రార్థన. నీవు నీ దేహం కోసం కావలసిన సుఖాలు, వస్త్రాలు, కావలసిన అలంకరణ, బంగారం, వెండి, ఇలాగ ఎన్నో రకాల అలంకరణ చేసుకున్న దేహానికి, తర్వాత మనం పడుకునే మంచం కూడా చాలా విలువగా చూసుకున్నాం, ఒంటికి నొప్పి తలగకుండా చూసుకున్నాం. మరి ఆత్మ ఘోషిస్తుందనే విషయం మర్చిపోతున్నామా? ఎందుకంటే లోకంలో జరిగిన ఉదాహరణ కూడా మేము ఉదాహరించాలి, లేకపోతే వాక్యం అర్థం కాదు మీకు. కాబట్టి దేహానికి కొరకు ఇన్ని సుఖాలు మనం కలిగిస్తున్నప్పుడు ఆత్మకి ఏమి ఇస్తున్నాం? ఈ మొదటి ప్రశ్నే నేను మీకు ఈరోజు మీకు వేయబోతుంది, చెప్పబోతున్న కూడా దేవుడు కూడా అదే. ఆత్మకు ఆదరణ మనం కలిగించేవారిగా ఉండాలి. ఆత్మకు ఆదరణ కలిగించినప్పుడు మనిషిలో ఆరోగ్యతనం పెరుగుతుంది. అవునండి, నీ మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు శరీరంలో వ్యాధులు అనేవి రావు. షుగర్ కానీ, బీపీ కానీ, అలసట కానీ, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ వ్యాధి కానీ, ఇలాగ చెప్పుకోలేని పేర్లు సుమారు ఇండియాలోనంట తినే ఆహారం వల్ల వచ్చే వ్యాధులంట లక్షల కొలుతున్నాయంట. అందుకనే డాక్టర్లు కూడా చెప్పలేక ఒకప్పుడు చేపట్టుకుంటే పలానా నేర్చుకుని నీకు ఇంజక్షన్ చేసి ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు డాక్టర్ చేపట్టుకుని అన్నీ అతడు కొట్టుకునే నాడిని బట్టి ఇతడు టెస్టులు చేయాలంటున్నాడు. అంటే అతను వైద్యులకు కూడా అంతు చిక్కిన వ్యాధులు మనుషుల్లోకి వెంబడించేసినాయి. దేనివల్ల? తినే ఆహారం వల్ల. అందుకేం చేస్తున్నాడంటే ఎందుకు ఈ గొడవ, ఈ గోళ అని టెస్టులు రాస్తున్నాడు. నీరుడి టెస్టు, రక్తం టెస్టు, తర్వాత మోషన్స్ కూడా టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే తినే ఆహారం ఏ రకంగా ఉంది, ఆ నీరు, ఆ ఆహారంలో తాగిన నీళ్లు అరిగిన తర్వాత ఏ రకమైన రీతికి బయటకు వస్తుంది, మోషన్స్, విరోషన్ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే అతను ఏ రకమైన లోపల ఏ రకమైన కడుపులో ఆహారం పేగులు ఫంక్షన్ అవుతుంది, అది ఏ రకంగా బయటికి డెలివరీ చేస్తుంది, తెగులుతో ఉందా, ఆరోగ్యంగా ఉందా, ఇవన్నీ తినే ఆహారం ద్వారా వీళ్ళు మరి తాగే నీటి ద్వారా ఈ ఫిల్టర్ అయి బయటకు వచ్చేటప్పుడు మనం పరీక్ష చేస్తుంటారు.
ఇంకా అంతగా చిక్కనప్పుడు రక్తంలోంచి తీసుకుంటారు. రక్తం తీసుకుని రక్తం పరీక్ష చేసినప్పుడు అనేక రకాల పరీక్షలు చేస్తారు. అప్పుడు వ్యాధి ఏంటో బయటపడుతుంది. ఇంకా అంతగా కాకపోతే సిటీ స్కానింగ్ అని ఇంకా ఏ స్కాన్లు ఉన్నాయి, ఇవన్నీ చేస్తూ ఉంటారు శరీరానికి సంబంధించినవి. శరీర ఆరోగ్యాన్ని ఉంచుటకు వైద్యుడు ఇన్ని వైద్యాలు ఇన్ని టెస్టులు చేసినప్పుడు ఆత్మకు సంబంధించిన టెస్ట్ ఏమైనా ఉందా? ఉందండి. అది కేవలం ప్రార్థనే. ఎస్, నీ నోటు మాట ప్రార్థన దేవుడు ప్రార్థనగా మారుస్తున్నాడు. నీ నోటు మాట విజ్ఞాపనగా మారుస్తున్నాడు. నీ నోటు మాట పరలోకంలో నిలబెడుతుందని ఎవరైనా నమ్ముతున్నారా? నమ్మితే దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మకు లోబడిన వాడు ఏ రకంగా జీవిస్తాడు, ఏ రకంగా మాట్లాడతాడని అపోస్తలుడైన పౌలు గారు మనకు ఆత్మ సంబంధమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి 2026లో క్లుప్తంగా వాక్యం చెప్పి ప్రార్థనలోనే ఎక్కువ నడిపించాలని మిమ్మల్ని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. అటు ప్రేరేపణలతోనే మీకు అందుకే సూచనలు మాత్రమే చెప్తున్నాను. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను నా సొంత ఉద్దేశంతో మీ మధ్యకు రావట్లేదు, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన బలము చేత మీ మధ్యకు వచ్చుచున్నాడు అంటున్నాడు పౌలు గారు. అంటే ఎందుకన్నాడు? పౌలు గారు ఒక అన్యుడు అండి, విగ్రహారాధకుడు, దేవుడు అంటే తెలియనివాడు, దేవుడు అంటే కక్ష పెంచుకున్నవాడు పౌలు గారు. అటువంటి వాడిని ఎంచుకుని ఆయన పనిముట్టుగా మార్చుకున్నాడు దేవుడు. అయితే ఎలాగంటే తన కుమారుడు ద్వారా ఆ కార్యం చేశాడు. యేసు ప్రభు ద్వారా కార్యం జరిగింది. పౌలు గారిని పట్టుకోవడం, పౌలు గారిని ప్రశ్నించడం, పౌలు గారిని ఆయన బిడ్డగా మార్చుకోవడం, ఆయన ఆత్మను ఎంతగా శోధనలోకి నెట్టివేశాడో అది చూపించినప్పుడు పౌలు గారు ఏడ్చాడు. ఏడ్చి మనోనేత్రాలు తెరిచాడు. ఆ శరీర సంబంధమైన నేత్రాలు కప్పబడినప్పుడు, పొరలు కప్పిపోయినప్పుడు దాన్ని దైవజనుడు ద్వారా, మరి అననీయ ద్వారా దేవుడు ఆ పొరలు తెరిచి అతనికి ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడు. మానవ నేత్రాలతో పాటు ఆత్మీయ నేత్రాలు కలిగినప్పుడు ఆ మనిషి ఏదైనా చూడగలడు. అరే ఇదేంటి, నా కళ్ళు మూసినా అదే కనపడుతుంది, కళ్ళు తెరిచినా అదే కనపడుతుంది. అతనికి ఇంకా ఆత్మీయ నేత్రలు శరీర నేత్రలు ఒకటైపోయినాయి. ఒకటైనప్పుడు అతడు పరలోకం చూడగలుగుతాడు, పరలోకంలో దేవదూతలతో మాట్లాడతాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు కూడా ఆయనతో సంభాషణ చేస్తారు. నేను ఆత్మీయ నేత్రలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది పౌలు గారికి సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారికి దేవుడు ఇచ్చిన అనుభూతి, అదృష్టం కూడా అనుకోవాలి. కానీ ఆత్మతో నింపబడిన ఈ యొక్క ఆత్మనేత్రాలు ఎటువంటి అంటే పాపాన్ని గద్దించి, పాపాన్ని శోధించి, పాపంలో ఉన్న అంటే పాపంలో ఉన్న విలువలను బయటికి తెచ్చేసి సాతాన్ని బంధించే నేత్రాలు అవి. కాబట్టి సాతానును మనిషిని గద్దించాలంటే ఆత్మీయ నేత్రాలు కలిగినప్పుడు సాతాను నిజం ఆటోమేటిక్గా మనం సంపాదించుకోగలుగుతాం. అందుకే ఆత్మీయ నేత్రాలు, ఆత్మకు సంబంధించిన నేత్రాలు నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఇవాళ ప్రతి దైవజనుడు ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నాడా లేదనేది గమనించాలంటే అతనికి ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను చేసే ప్రార్థనలోనే ఆత్మ ఎంతగా బలమును పొందుతుంది, ఎంత శక్తిని పొందుతుందని మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అందుకే కొందరు ప్రార్థనిస్తే ఎక్కడి నుంచి మొదలు పెడతారో ఎక్కడికి ముగింపు అవుతుందో తెలీదు. కొందరు ప్రార్థనిస్తే మొత్తంలో మన మధ్యన జరుగుతున్న సంభాషణలన్నీ చేస్తారు. పరిశుద్ధులను ఆహ్వానించుకోరు, దేవుని స్తుతించరు, మొత్తం వెళ్తే వాళ్ళ గురించే ఉంటుంది అంతా. సుప్రభాతం పూర్వకాలంలో రేడియోలో వచ్చేది, టీవీలో మన మైకుల్లో పెట్టేవారు గుడుల పైన సుప్రభాతం. ఆ సుప్రభాతం విన్న ప్రతివాడు తెల్లవారుజామున 5 గంటలకు పెట్టేవారు. 6 అయినప్పటికీ గంటలో అందరూ లేవాలని ఆ సుప్రభాతం పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళ కాల కూర్చులు, వారి ఇంటి పనులు, పొలం వెళ్ళేవారు, వాళ్ళ పొలాలు పశువుల దగ్గర పని చేసుకునే వాళ్ళు పశువుల దగ్గర, ఇళ్లలో తుడుచుకునే వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకునే ఇల్లు శుభ్రం, ఇలా కొన్ని విషయాలు జరిగి ఆ సుప్రభాతం పెట్టినప్పుడు మెలకు వచ్చి ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు, ఆత్మ సంబంధమైన దేవుడు ఆనాడు ఎత్తి పెట్టిన ఈ యొక్క సంఘటన ఏదంటే ఎక్కువ జామున ప్రార్థన. ఇది ఎవరు ప్రారంభించారు అంటే ఆదిలోనే ఆదాము దగ్గర దేవుడు చల్లపూటలు అన్నారు, కానీ దివారాత్ర కన్ను చూపించిన వాడు దేవుడే.
కానీ అపవాది మరి ఎలా ప్రవేశించిందంటే, అపవాదిగాడు దేవునినే మహిమనే కోరుకున్నవాడు దేవునిని మరుగు చేయలేడా, దేవుని యొక్క కళ్ళు కప్పి ఆ స్థలంలో ప్రవేశించాడంటే ప్రవేశించాడు. ఎక్కడ దొరుకుతుంది నీ మాట? యోబు గ్రంథంలో మరి సాతానుగాడు పరలోక రాజ్యం వెళ్ళి యోబుని నిమిత్తము ప్రశ్నించాడు. దేవుడు అడుగుతాడు కదా యోబు విషయంతో, నువ్వు ఎవరు ఎందుకు వచ్చావంటే నేను అటు ఇటు తిరుగుతాను, ఎక్కడ నీ లోకం అంటే నాది గాలి లోకం అంటాడు. దేవుడు తెలియకే అడగలేదు, తెలిసి అడిగాడు. అది ఎందుకు వచ్చావు? నీ దాసుడు ఒకడు భూమి మీద వద్దిల్లుతున్నాడు, అది నీ కృప చేత, కాబట్టి అతను నేను శోధించాలి, నీ మహిమను అతను కలిగి ఉన్నాడు భూమి మీద, అది లేకుండా చేస్తానని సవాల్ చేసి అధికారం పొందాడు, ఏమీ సాధించలేడని మనం గ్రంథాలు చదివితే 42 వచనాలు మనం చదివినప్పుడు ఆ వచనాల్లో మనకు కనపడుతుంది. అయితే నేను ఒకటి మీ అందరికి చెప్తా, ఆత్మకు కావలసిన శక్తిని మనం సమకూర్చుకుంటున్నామా? ఆత్మకు సంబంధించిన శక్తిని మనం సమకూర్చుకుంటే ఈ లోకములు ఏదైతే మనం పనులు చేస్తున్నామో, ఏదైతే మనం నెరవేర్చుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకున్నామో అన్నిటి కూడా ఆత్మ కావలసిన సమయానికి నీకు అన్ని సమకూరుస్తుంది ఆత్మే. దేహం వల్ల కాదండి. దేహం ఒకసారి బద్ధకంగా ఉంటే ఆ రోజు లేగలేము. అదే ఆత్మకు ఒకసారి వస్తే ఆటోమేటిక్గా శరీరాన్ని లేవనెత్తుంది, లేచు పని మొదలెట్టు అంటుంది. ఆ రోజంతా కలిసిపోయి పని చేస్తాడు, కానీ శరీరం ఎంత గాఢ నిద్ర కలగదు. ఆత్మ గాఢ నిద్ర కలగదు శరీరానికి. ఆ గాఢ నిద్రలో గంట పడుకున్న మనిషి శరీరంలో అలసట తీరిపోద్ది. అందుకే గాఢ నిద్ర అంటే మత్తు నిద్ర, మత్తు విడుదలరా అని యొక్క ఆనాటి కాలంలో పాతకాలంలో పాట కూడా ఉంది. మత్తు విడుదలరా మరి నరుడా, మత్తు విడుదలరా అనేదో పాట ఉంటుంది. నిజంగా మత్తు వదలగొట్టేది ఎవరంటే ఆత్మే వదలగొట్టాలి శరీరం యొక్క మత్తుని. ఎందుకంటే ఆత్మకు బలమును మనం సమకూర్చినప్పుడు ఆటోమేటిక్గా నీ దేహంలో ఉన్న అలసటంటన కొన్ని గంటల్లోనే తీర్చేస్తుంది. శరీర అలసట తీరిపోతుంది, గాఢ నిద్ర కలుగుతుంది. ఎప్పుడైతే గాఢ నిద్ర కలిగిందో శరీరానికి ఎముకలకు కండనరాలకు సుఖం దొరుకుతుంది, వెంటనే రిలీఫ్ అవుతుంది మొదలుపడి. చూడండి, మనం మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్పాలంటే, కాగుతున్న నీళ్లు మరుగుతున్న నూనెలో చల్లటి నూనె వేయండి, మరొక ప్యాకెట్, ఓ ప్యాకెట్ నూనె మరుగుతుంది, అందులో వేయండి. మరుగుతున్న దాంట్లో వేలు పెట్టగలవా? పెట్టలేము. వెంటనే అయితే ఎంత చల్లబడుతుందో వెంటనే చల్లబడిపోతుంది కదా. అలాగే వెంటనే ఆత్మ ఎప్పుడైతే గాఢ నిద్ర కలగజేస్తుందో దేహానికి, దేహం సుఖపడుతుంది. అప్పుడు మళ్ళీ పొద్దుకాలం మళ్ళీ ఉత్సాహంగా లెగ్గలుగుతావు. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని పొలం వెళ్ళివాడు పనులకి వెళ్ళివాడు పనులకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు. కానీ దేవుడు ఈ ప్రార్థన ప్రతి వారిలో కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థన పెట్టాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయము ఆది కాండము నుండే ప్రారంభమైంది. ఆది కాండం అబ్రహాం మొదలుపెట్టిన ప్రార్థన ఏమంటే ఈనాటు ప్రకటన గ్రంథం వరకు కూడా, రెండో రాకడ వరకు కూడా కొనసాగుతుంది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేశారు? భక్తులు చేశారు. దేవుడు తన కుమారుడి చేత కూడా చేయించాడు. గెచ్చమైన తోటలో ఆదిలో ఆదాము దగ్గర నుంచి బయటికి ఏదోని తోటల నుంచి బయటకు వచ్చిన దాకా మొరపెట్టిన మొర ఎక్కడి వరకు వెళ్ళిందంటే, యేసు ప్రభు దేవదేవుడు కుమారుడు ఏమంటే గెచ్చమైన తోటలో కన్నీరు కాల్చి దాని దేహాన్ని కరగొట్టుకుని ఏమంటే చెమట బిందులను రక్త బిందులుగా మార్చి భూమి మీద నెలకొల్పాడు. అందుకే భూమి మీద సాతానుగాడు మిగలాలన్నా చోటు లేదు. భూమి మీద దేవుడు సృష్టించిన చోటు. అందుకే దాడి కట్టుకు చోటుని దేవుడు సిద్ధపరచడం అనేది పాతాళం. ఎందుకు అంటే దేవుడు తన కృపను, తన ఆలోచనను నీకు నాకు అందిస్తున్నాడు. ప్రియులారా, మనం గుర్తెరిగి ఆత్మ తలంపులు కలగాలి. ఏంటి ఆత్మ గురించి చెప్తారు? అవునండి, ఆత్మ గోసంలోకి వెళ్ళిందనుకో, ఆత్మ దుఃఖంలోకి వెళ్ళిందనుకో నువ్వేమి సాధించలేవు. ఆత్మ ఎప్పుడైతే నువ్వు బలాన్ని పొంది శక్తి కలిగి ఉందో, నువ్వు చేసిందల్లా పట్టుకున్నదల్లా బంగారం అవుతాయి. ఎందుకంటే పట్టుకున్నదా తెలివిగా సాధిస్తావు, సక్సెస్ అవుతుంది. ఆత్మకు ఎప్పుడైతే నువ్వు సహాయపడలేదో నువ్వేం చేసినా సక్సెస్ కాదు. కొంతవరకు సాతానుగాడు సక్సెస్ చేస్తాడు. ఎందుకు? ఆత్మ కంటే దేహమే గొప్పది. అవును, ఇవాళ దేవుడు లేడు, సైన్స్ గొప్పదనే మరి చాలా మంది మాట్లాడేవారు లేకపోలేదు, ఉన్నారు. ఎందుకంటే వారి సైన్స్ను, దేవుడు చేయలేని క్రియలు కూడా సైన్స్ చేస్తున్నారని అపనమ్మకంతో మాట్లాడుతున్నారు ఈనాడు. ఎస్, నేను అపనమ్మకం అంటాను. ఎందుకంటే
సృష్టికర్త లేకుండా, సృష్టించబడ లేకుండా మనిషి ఎలా సృష్టించబడ్డాడు, సైన్స్ ఎలా సృష్టించబడింది. నువ్వు సృష్టించక ముందే సైన్స్ దేవుడు ఎప్పుడో సృష్టించాడు. సైన్స్ని ఆదిలో 6 దినాలు కష్టపడి చేసింది సైన్సే. ఆయన చేసింది సైన్స్ సృష్టించాడు. 7వ దినాన్న సైన్స్ని ప్రూవ్ చేసేసాడు. ఆయన మన్నుని తీసుకున్నాడు, అది మట్టిగా తయారు చేసాడు, చక్కగా ఆయన ప్రాణం పంపగానే అది మాంసంగా ఉన్నది. ఇది సైన్స్ కదా. తర్వాత ఆయన సర్జరీ చేశాడు, సైన్స్ లో సర్జరీ చేశాడు. ఆదాములోని సగం తీశాడు, పక్కన పెట్టాడు, దాన్ని మరలా పూడ్చాడు, స్త్రీగా మార్చాడు. ఇది గొప్ప సైన్స్ కదా. ఇంత సైన్స్ ను దేవుడిచ్చి ఇంకా దేవుడు సైన్స్ లో ఇంకా మనుషులు ఏదో వెతుకుతున్నారు. ప్రియులారా, వెతకండి, తప్పు లేదు. దేవుడు దేవుని శక్తి ఏంటో తెలుసుకోండి, తప్పు లేదు, నేను తప్పు పట్టను. కానీ దేవునికి శక్తి లేదు అంటే, దేవుని శక్తి కాదు మనుషుని చేసే శక్తి ఈ భూమి మీద ఏలుబడి చేస్తుందంటే ఇది అమాయకత్వం, గుడ్డుతనం అంటారు. చదువు ఎక్కువ చదువున వాడికి ఒక సామెత పెట్టారు, ఏమంటే చదువు ఎక్కువైతే పిచ్చోడైపోతాడు అని. ఎందుకంటే ఆ మనిషి ఏం చదవాలో తెలియదు. కానీ నేను ఒక వింత సంఘటన చూసాను, రాజస్థాన్లో ఎక్కడో సుమారు 88 సంవత్సరాలు 90 సంవత్సరాలు అతను ఇంకప్పుడు కూడా ఎగ్జామ్లు రాస్తున్నాడు. ఏంటంటే చదువు ఎన్ని ఎగ్జామ్లు కలిగి ఉందో, చదువు ఎన్ని తరగతులు కలిగి ఉందో అన్ని తరగతులు ఆయన ఎగ్జామ్లు పాలు పంచుకుంటున్నాడు గవర్నమెంట్ లిస్టులో. ఇంటర్నేషనల్ లెవెల్లో అతను గిన్నిస్ రికార్డ్ కూడా మరి మధ్యలో కనపడుతుంది అక్కడక్కడ. గూగుల్లో కొడితే అతను రాజస్థాన్లో ఎక్కువగా ఇండియాలో ఎగ్జామ్లు రాసింది ఎన్ని తరగతులు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అతను ఒక్కడేనని గిన్నిస్ రికార్డ్ కూడా ఇచ్చినట్టు గుర్తు. ఎందుకు అంటే ఇది ఆయన చేసే పని అంటే లోతు ఎంత ఉందో, మనుషులకి మానవ యొక్క చదువు ఎంతవరకు ఉందో తెలుసుకోవట్లో తప్పులేదు. కానీ ఈనాడు ఆత్మ బలం ఏంటో తెలుసుకోవడానికి ఏనాడు ఆయన ప్రయత్నం చేశామా? కానీ 2026లో దేవుడు ప్రయత్నించేమని మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రయత్నం చేయండి. ఆత్మ ఎటువంటి బలాన్ని సమకూరుస్తుంది, ఆత్మ ఎటువంటి శక్తిని మనకి ఇస్తుంది, ఆత్మ ఎటువంటి ఆలోచన కల్పిస్తుంది అనే విషయాన్ని మనం ఎరుగున్నారు. పౌలు గారు కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఎందరో భక్తులు వారి ఆత్మ ఘోషను మనకు వినిపిస్తున్నారు. అంటే దేవుని యొక్క ఆత్మ ఘోష, దేవుని ఆత్మ వారిలో ప్రవేశించినప్పుడు వారు చేసిన పనులు, వారు చేసిన క్రియలు, ఆత్మ ద్వారా చేసిన ఆలోచనలు ఎంత విలువనియో ఈనాడు మనకు సాక్షులుగా నిలిచారు. దావీదును దేవుడు అన్నాడు, ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, శరీర సంబంధమైన పాపము చేస్తే గాని ఆత్మ సంబంధమైన క్రియలు చాలా దృఢంగా బలపరుచుకున్నాడు. అందుకే కాబట్టి దేవుడు అతనిని ఏం చేశాడు, ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. దేవుడే బిరుదిచ్చినప్పుడు మనుషులనే వాళ్ళు సృష్టి యావత్తు కూడా తల వంచాలి. దావీదు ఈ లోకంలో పరిపాలన చేసినప్పుడు అంటే సృష్టి కూడా తల వంచిందంట. కానీ దావీదు చేసిన క్రియలు చూసి, పాప క్రియలు చూసి ఒక్కొక్కసారి తలదించుకుంది అక్కడ సృష్టి కూడా. అప్పుడే దేవుడు ఆ తలదించుకున్న భూమిని మళ్ళీ పైకి లేపాడు. ఎలాగంటే దావీదుకు బిరుదిచ్చాడు, నువ్వు ఎన్ననుకున్నా ఇతడు పాపం చేసిన వాడు కాడు, ఇతడు ఆత్మ సంబంధమైన లోపాలు లేకుండా ఆత్మను పవిత్రపరుచుకున్న వ్యక్తి ఇతడు అని దేవుడు భూమికి మరి గొప్ప విలువను చూపించాడు. అందుకే ఇతడు కారణ జన్ముడు అంటారు చాలా మంది. దావీదు కారణ జన్ముడు, ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు. కాబట్టి దావీదు కుమారుడు సొలొమోను మాత్రం ఇష్టడుగా మారలేదు, మరణించాడు. కానీ జ్ఞానం సంపాదించాడు. ఆ జ్ఞానం భూలోకమును వాడాడు, దేవుని కొరకు వాడాడు. కానీ ఆకారంలోకి వచ్చినట్టుకి అతడు పాపానికి లోబడి తన సర్వమును మరి జీవితాన్ని మరి చాలా భయంకరంగా దుర్భాగ్యం జీవితం మారిందని మనకు తెలుసు. దేవుడి దీవుననే ఆ నిరాశపరిచిన వాడు అంటే జ్ఞానాన్ని సొలొమోనే. ఎంతో బలవంతుడు. సొలొమోనుకు ఉన్న ధనమండ ప్రపంచంలో ఈనాటి వరకు, ఆనాటి నుంచి ఈనాటి వరకు లెక్కేసిన ప్రపంచం అంత ధనం అంతా కూడా అంత ఉండదంట. అంత ధనాన్ని దేవుడు అప్పట్లో సొలొమోనుకి ఇచ్చాడు. ప్రియుల క్రైస్తవుడు అనేవాడు ఒకవేళ దేవుని నమ్మని బిడ్డ ఎవడైనా ధనవంతుడు ఉన్నాడంటే అతను సొలొమోను మహారాజే. సొలొమోను దగ్గర ఉన్న ధనం ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఇప్పుడు వరకు కూడా లేదంట. అంత ధనం ప్రపంచమంతా లొంగేసిన లెక్కెట్టిన ధనం సరిపోదు, ఇంకా కొద్దివే ఉంటుందండి. అంత ధనాన్ని దేవుడు ఆనాటి కాలంలో
సొలొమోనుకి ఇచ్చాడు, వెండి బంగారం. ఏమైందంటే దేవుడు భూమిలోనే దాన్ని ఎక్కడిని తీసాడు అక్కడనే మరలా మరి పెట్టేయడం కూడా జరిగిందని ఆనాటి నిపుణులైన వారు చెప్పారు. కానీ ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన మాటలు రేపు కాదు ఈ సంవత్సరం పొడుగు చెప్పుకున్న ఆత్మ సంబంధమైన విషయాలు తీరవండి. కనుక ఈరోజు ఉదయ కాలంలో మీరు ఆత్మకు సంబంధించిన ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఆత్మకు సంబంధమైన సమయం ఇస్తున్నారా? ఆత్మకు సంబంధమైన విశేషాలు పంచుకుంటున్నారా? ఆత్మకు సంబంధమైన ఆలోచనలు పెంచుకుంటున్నారా? ఆత్మకు సంబంధమైన బలాన్ని మీరు సమకూర్చుకుంటున్నారా? అయితే మీరు ధన్యులే. మీరు పట్టుకున్నదల్లా బంగారమే. మీరేది తలస్తో అది నెరవేరిపోతుంది. ఇది ప్రవచనాలు కాదండి, దేవుడు చెప్పే మాట. అందుకనే ఆత్మను కృంగుపరచుకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి అని దేవుడు అనేకమైన మార్లు, అనేక వచనాలు, అనేకమైన భక్తులు వాడారు. మీరు కాబట్టి ఆత్మకు విలువన మనం సమకూర్చుకుంటే మనకు కావలసిన బలం, కావలసిన శక్తి దేవుడు ఇచ్చులాగా మనమందరము కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థన కలిగి చేద్దాం. అట్టి దీవెన దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవ, ఇక 30 నిమిషాలు ఆత్మ కూర్చున్న హెచ్చరికలతో కూడిన మాటలు, ఆత్మ ఏ రకంగా మేము లోబడి జీవించాలో, భక్తులు ఎలా లోబడారో మాకు చూపించావు. గ్రంథంలో చాలా అంశాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉదాహరణ తీసుకుని మాట్లాడించావు. అందుకు నీకు వందనాలు. పరలోక రాజా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ఆత్మను ఏ రకంగా బలపరుచుకోవాలో 2026లో మాకు కొన్ని సూచనలు మాకు చూపించిన దేవా, నీకు స్తోత్రాలు. నిజమే కాదు నాయన, మనుషుడిగా జీవించిన ప్రతి వాడు ప్రాణం ఉంటేనే కదా ప్రభా ఆ మనుషుడికి విలువ. ఆ ప్రాణాన్ని కాపాడుకునే విలువను కోల్పోతూ అపవాది చేతుకు చిక్కిపోతున్నాడు, అపవాది చేతిలో కీలుబొమ్మ అయిపోతున్నాడు ప్రభా. గనుక నాయన, ఆ ఆత్మను కుంగుపరచకుండా, ఆత్మను సాతాను చేతుకు చిక్కకుండా ఆత్మను కాపాడుకునే అదృష్టాన్ని భక్తులు, పండితులు అనేక విధములుగా రచించారు, వివరించారు. అందు నిమిత్తము వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంఘములో గాని, ప్రతి వ్యక్తిలో గాని, ప్రతి మనిషిలో గాని, ప్రతి దేశంలో గాని, ప్రతి పట్టణంలో గాని, ప్రతి గ్రామములో గాని, ప్రతి ఇంటిలో గాని, ప్రతి హృదయంలో మనిషికి ఆలో ఉన్న ఆత్మకు విలువను పెంచుకోవడానికి ప్రతి మానవుడు పనిచేయాలి. ఈ 2026 సంవత్సరంలో ప్రభా, ఈ 2వ రోజున ఆత్మను ఎంత దృఢపరచుకుంటావో అంత బలాన్ని పొందుతావు, అంతగా హెచ్చించబడతావు, అంతగా దీవించబడతావు అనేది ఈ లేఖనం. ఈనాడు లోకములో ప్రభా, కొందరు మరి ఎవరు సేవకులో, ఎవరు ధనవంతులో, ఎవరు ఆత్మకు సంబంధించిన పరిచయం చేస్తున్నారో ఏదో ఒక రోజున రుజువు పడే రోజులు రాబోతున్నాయి. అందుకే నీవు ఆత్మను బలపరుచుకుని జీవించిన వాడికి దేవుని ఇష్టడిగా మార్చి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నివసించగలవాడని నీ లేఖనం చెప్తుంది. ఈనాడు నాతో పాటు ఎందరైతే ఏకీవిస్తున్నారో, ఎందరైతే వింటున్నారో వారందరికీ తండ్రి, నీ సేవకుడని నేను, నా ద్వారా నువ్వు మాట్లాడే మాటలు వారు గ్రహించి అట్టి మాటల ద్వారా వారు ప్రార్థించినట్లు, ప్రార్థన ఎంత గొప్పదో, ఆ ప్రార్థన ఆత్మతో కూడిన ప్రార్థన చేస్తే ఎంత విలువైనదో, భక్తుడైన యెహోవా గారు పద్మదీపములో ఉండి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచి ప్రార్థించినప్పుడు పరలోకంలో జరిగిన విషయాలు భూలోకంలో హెచ్చరికలతో కూడిన మాటలను రాయమన్నావు, రచించాడు, సంఘాలకు బయలుపరిచాడు. తండ్రి పౌలు గారి తర్వాత అపోస్తుడైన పౌలు గారి తర్వాత తండ్రి యోహాను గారే పరలోక విషయాలు అందుకుని రచించిన వారు. ఈ రోజుల్లో అనేకమైన విషయాలు మేము కలిగి ఉన్నప్పటికీ మా విషయాలన్నిటిలో శక్తిని, బలాన్ని సమకూర్చి నడిపించి దీవించమని ప్రభు, దీనదాసుడని నేను చేయించిన నా ప్రార్థన కూడా ఆలకించి, ఎవరైతే ఏ కుటుంబాలు అయితే అభివృద్ధి లేదో, ఏ కుటుంబం అయితే చింతలో చివుకుందో, ఏ కుటుంబంలో అయితే తండ్రి కలహాలతో నింపబడిందో, ఏ కుటుంబంలో వ్యాధులతో నింపబడ్డారో,
ఏ కుటుంబంలో తండ్రి కొంచెమైనా మెలకు లేకుండా అభివృద్ధి లేకుండా ఆర్థికంగా చితికిపోయారో, శరీర సంబంధంగా ప్రభా అవయవాలతోనూ సరిలేక కుటుంబాలతో బాధపడుతున్నారో తండ్రి, ఇదిగోనైనా పుట్టుకతోనే పోలియోతో తండ్రి ఒక తల్లి ముగ్గురు బిడ్డలను ప్రభా కన్నందుకున పోషించడం తప్పదని ఒక మీడియా వారు అడుగుతున్నప్పుడు తండ్రి కూర్చుని లెగలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అయినా గాని ప్రభా ఒక్కోడికేమో 30 ఏళ్ళు, కొడుకి మరి 28 ఏళ్ళు, కొడుకి మరి 29 ఇలా వయసు కలిగిన పిల్లలను పెంచుకుంటూ పోషించుకుంటుంది. ఏంటమ్మా ఇంత వ్యాధులు అంటే ప్రభావం చెప్తుంది, కడుపు పేగండి, కన్న పేగు దేవుడిచ్చిన బహుమానం. ఎవరు చేసిన కర్మో ఎవరు చేసిన పాపమో అది నా పిల్లలు అనుభవిస్తున్నారండి అని ఆమె ఉత్తరం ఇచ్చింది. ప్రభా నిజమే కాదేవా, ఈనాడు తల్లిదండ్రులు పితరులు చేసిన పాప క్రియలు పసిబిడ్డలైన వారి హృదయాలు ప్రభా ఈనాడు పసి హృదయాలుగా మారిపోయి మరి ఏం చేస్తున్నారో తెలియదు. వారి శరీరం వస్త్రము సరిగ్గా కట్టుకోవడం రాదు, నిలబడడం రాదు, కూర్చోవడం రాదు, మాట్లాడడం రాదు ప్రభా. అటువంటి అమాయకులుగా ఆ బిడ్డలని ఆ తల్లి చూసి ఎంత తరికిపోతుందో ఆ విషయం మేము చూసి తల్లడిల్లిపోయాం ప్రభా. నిజమే దేవా, ఈ లోకంలో పాపం అంటే ఏ రకంగా మనుషులను కూడగట్టుకుంటున్నారో, శరీర సంబంధమైన కోరికల ద్వారా పాపాన్ని ఎలాగైతే తన పిల్లలకు ఆస్తులు ఇచ్చినట్టుగా ఇస్తున్నారో దానిని ప్రభా ఈ 2026 సంవత్సరంలో మాపు చేసి లేకుండా చేసి ప్రభా పాప క్రియలను తొలగించి తండ్రి ఇదిగో ప్రభా మరి ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు లోకంలో వస్తున్నాయి ప్రభా. కాబట్టి మరి వాలంటీర్ రిటైర్మెంట్ అని ఇలాగెలా కొన్ని ఉన్నాయి. అవి లేకుండా గవర్నమెంట్ ఎవరికైతే మరి ప్రభా ఉద్యోగం వారితోనే అంతమైపోలే, వారితోనే సమానం ఇంకా లేకుండా కట్ చేసేశారు. అలాగే నేను చేసిన పాప నాతోటే అంతమైపోవాలి, ఆ పాప నా పిల్లలకు రాకుండా చేయవలసింది ఒకటే, ఆ పాపం చేసిన వాడు పశ్చాత్తాపడటమే. ఏ పాపానికి ఎవరైతే లోబడ్డాడో వాడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి తన ఇష్టడిగా మారుస్తాడని ఈ లోకం చెప్తుంది, లేఖనము నీ వాక్యం చెప్తుంది ప్రభా. అటువంటి మనసు మనుషులకే కాదు నియమాలు ప్రభా నీకు ఉన్నాయని రుజువు చేయమని అడుగుచున్నాను. లోకములో ఉన్న మనుషులను పాపముతో కాక ఆశీర్వాదంతో ఆత్మ బలముతో జీవించుటకు నీ మార్గం తెరవమని అడుగుచున్నాను. హెచ్చరికలతో కూడిన మాటలు అనేకమైనవి ప్రభా, కానీ రాసుకుని కొన్ని, చదివే కొన్ని, విని కొన్ని. కానీ భక్తులు అనేకమైన రీతిలుగా ఆత్మ సంబంధమైన క్రియలు అనేక రకంగా నేర్చుకున్నవారే. ఆనాటి నుండి పండితుల వరకు, ఆనాటు ఆదాము మొదలుకు ఈనాడు ముగింపులోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వరకు కూడా అందరూ కూడా పండితులుగానే లోకంలో వచ్చారు. కానీ తండ్రి మరి నాయన నిత్యరక్షకుడును జీవాధిపతి పండితుడిగా కాక నీ కుమారుడికి లోకానికి వచ్చాడు, తిరిగాడు, మరలా నీ రాజ్యానికి వచ్చారు, మరలా రెండోసారి రానై ఉన్నారు. ఇది రెండో రాకడని మేము నమ్ముచున్నాం. కానీ యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త ఇంకా రాలేదంటున్నారు నాయన. కానీ మేము విశ్వాసంతో నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తున్నాం, అందరూ నమ్మాలని. కానీ భూమి మీద కొన్ని సూచక్రియలు జరుగుతూనే ఉన్నాయి, ఆత్మకు సంబంధించిన క్రియలు. కానీ మా దేశంలో తండ్రి శరీర సంబంధమైన క్రియలే ఎక్కువగా ఈ లోకంలో జరుగుతున్నాయి. కొందరు ఎవరో తోచింది, ఎవరో రాసింది, ఎవరో మాట్లాడింది దాన్ని అనేకమైన పేర్లు పెట్టి ప్రవచించుకుంటున్నారు, దాన్ని వెల్లడి చేసుకుంటున్నారు. ప్రభా నీతి ఏదో, నిజాతి ఏదో, భక్తి ఏదో, భయం ఏదో తెలియకుండా కొందరు ప్రవర్తించే ప్రవర్తనలు చూసి కన్నీరుతో దుఃఖముతో మేము నీ ఎదుట మొరపెడుచున్నాం. వారు నా సహోదరులే, వారు నా మిత్రులే, వారు నా అన్నదమ్ములే, వారు నా రక్త సంబంధికులే. కనుక వారి వల్ల మేము చింతించు నీ పాదములు ఎడుతా మొరపెడుచున్నాం. పాపము క్రియలుండి, పాప యొక్క ఆలోచన నుండి వారి నోటి తలంపులను గద్దించి నీ ఆత్మ తలంపులు, నీ ఆత్మ ఉద్దేశాలు ఆనాడు పౌలు గారిని ఆత్మీయ నేత్రలతో ఎలాగిచ్చతే నీ కాడి మోయించావు, అలాగనే నీ ప్రతి మరి వ్యతిరేకం తిరుగుతున్న మనుషులందరినీ నేను శపించట్లేదు కానీ నాయన. కాబట్టి నాయన వారి యొక్క క్రియలను గ్రహించి ఆత్మకు లోబడి తండ్రి మాట్లాడగల శక్తిని వారికి దయచేయండి. అపవాదిని ఎలాగైతే అపవాదిని హెచ్చించుటకు మాట్లాడుతున్నారో అదే ఆ అపవాదిని గద్దించుటకు వారికి శక్తిని మనం అడుగుచున్నాను.
వారే కాదు, వారి కుటుంబంలో ఎవరు కూడా అటువంటి శాపం గురవకుండా ఈనాడు పండితులైన వారు ఎందరో జ్ఞానవంతులు, ఎందరో విద్యావంతులు, ఎందరో గొప్పవారై ఉన్నారు. వారందరికీ నీ ఆత్మ నడిపింపు తలంపులు కలగజేసి నీ సన్నిధి వారికి తోడుకొండి. వారు దురాత్మకు లోబడకుండా నీ ఆత్మకు లోబడి జీవించగల మనసును, దేశాన్ని ఉద్ధరించి చక్కటి నడిపింపులో, చక్కటి దారిలో ప్రవేశింప చేయగల శక్తిమంతులు ఎందరో భూమి మీద ఉన్నారు. వారి మరణ నీ యొద్దకు చేర్చుకోండి, ఆలకించండి. దీవుడు అల్పున యువకుడిని ప్రభా, మా తండ్రిని దేవదసయ్య గారు, మా గురువులైన శ్రీరాజు గారు నేర్పిన ప్రార్థన మోకారించుము, గొలుసు ప్రార్థన చేయము, అప్పుడు నీకు దేవుడు నీ యొద్దకు వచ్చును, నీకు ప్రతిఫలము దయచేస్తాడన్నారు. అవును ప్రభా, అదే ప్రార్థన ఈనాటి వరకు మేము కొనసాగిస్తున్నాను. ఎందరి చేతులు మోసపోయాను, ఎందరి చేతులు నష్టపోయాను. ఆ నష్టాన్ని నేను సమకూర్చుటకు, ఆ నష్టాన్ని పూడ్చుటకు నేను ఈ ప్రయత్నం చేయట్లేదు. కానీ నీవిచ్చిన ఆత్మను నేను గుర్తించి దాన్ని బట్టి అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యం దీనిని నాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరంలో ప్రభా నీ పరిచయ నిమిత్తం నీ కొరకు నేను వాడుకుని నాకు వచ్చిన వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నడిపించేవాడిని, శ్రమని ఎందును వ్యాధిని ఎందు నిన్ను తప్పించి పైకి ఎత్తివాడిని నేనే అన్నాం. అవును ప్రభా, నాకే కాదు అనేకులకు అటువంటి స్థితి వాగ్దానం ద్వారా ఇచ్చి ఉంటావు. ఎన్నో ఆశలు ఎంతో మందికి వాగ్దానం నమ్మి, ఇదిగో దేవుడు నాకు ఈ విడుదల ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు దీని నుండి జాగ్రత్తగా ఉండమని కొన్ని హెచ్చరికలతో కూడిన వాగ్దానాలు, కొన్ని హెచ్చరికలతో కూడిన ఆత్మీయ నడిపింపు, హెచ్చరికలతో కూడిన విశ్వాసాన్ని పెంచుకునే మాటలు, ఇవన్నీ ప్రభు ఈ 360 రోజులు 65 రోజులు జీవించడానికి మార్గము, అది జ్ఞాపం చేసుకుంటూ బ్రతకమని ఒక ఆదరణ తండ్రి వాగ్దానం ద్వారా మాకు కలిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈనాడు నా దేశ ప్రజలు, నా పట్టణ ప్రజలు, నా గ్రామ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగెందరో వారి పనుల్లో ఉదయకాల సూర్యుడు మొదలుకొని తన దివారాత్రులు కన్ను మూయకుండా పనిచేసేవారు ఉన్నారు. వారే మిలిటరీ వారు. మా దేశంలో కాపలా బార్డర్లో ఉంటూ నాయన ఇదిగో తండ్రి, మరి నాయన 40 డిగ్రీలు 40 డిగ్రీలు చలిలో కూడా వారు దేశం కోసం కన్నులు పట్టుకుని ఐసులో నడుస్తూనే ఉంటే చూస్తే కన్ను మరుగైపోతుంది ప్రభా. ఒక్కసారి ఆ చల్లటి గాలి పీలిస్తే గుండెకాయ కూడా ఐస్గా మారిపోయి అంత ఐసులో వారి దేశం కోసం దర్కీ చేస్తున్నారు. వారిని బట్టి నీ కొందనాలు. వారి కుటుంబాలు, వారి బిడ్డలను బట్టి, వారి దేశానికి అర్పించిన అర్పణ. నీ దేశం నువ్వే కాపాడుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు, యుద్ధము చేయించిన దేవుడు నువ్వే. నీ దేశాన్ని హక్కులను నీ హద్దులను కాను నిర్మాణం చేసుకోమన్నావు. ఈనాడు నా దేశానికి ఉన్న నిర్మాణం కానీ, హద్దులు కానీ, హక్కులు కానీ సాధించుటకు ఈనాడు మిలిటరీ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, నా దేశ పౌరులు అందరూ సహకరిస్తూ ముందుకు సాగుతున్నారు. సహకరిస్తున్న వారిని, చేయుచున్న వారిని అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, దీనుడైన అల్పుడు నా యోగుడిని మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రభు ఇదిగో నాయన, మరి ఈ సంవత్సరంలో ఫెలోషిప్లో ఉన్న సంఘస్థులందరినీ మరొకసారి కలవబోతున్నాం. కలుస్తూ తండ్రి మరి సుమారు 50 వారాలు మేము చేయబోతున్న ఈ కార్యములు ప్రభు ప్రతి సంఘాన్ని బలపరచుకుని సేవకుల్ని సంతోషంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేపించుకుంటూ ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేయటకు నీ కృపను చూపించి నీ నడిపింపు నీ ఆలోచనతో నింపమని అడుగుచున్నాను ప్రభా. నీ సన్నిధి యొక్క మా ఆలోచన, నీ ఆత్మ నడిపింపు ప్రతి వారికి దయచూపించమని, ఆత్మ లేనివాడు నావాడు కాదని సెలవిస్తున్నాం. మరి ఆత్మ లేకుండా మనుషులు కలిసి జీవిస్తున్న అపవాది సంబంధమైన ఆత్మ ఉన్నప్పటికీ అపవాది సంబంధంగా లోబడిన వాడు ఆత్మలో లేనివాడు అని, ఆత్మ లేనివాడు అని సెలవిస్తున్నాం. ఒకవేళ ప్రభు ఇదిగో 12 మంది కన్యకులు 5 ఎత్తబడ్డారు, 5 విడవపడ్డారంటే 5 పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, 5 ఆత్మతో నిలకడ లేని మనుషులుగా మిగిలిపోయారు. అలాగే ప్రభు మేము ఆత్మకు ఉండబడి, ఆత్మతో కట్టబడి, ఆత్మతో నడిపించబడినట్టుగా మమ్మల్ని, మా దేశ ప్రజలను కాపాడమని ప్రార్థన చేస్తూ, నీదేన దాసుడని నేను చేర్చు నా ప్రార్థన, నాతో పడే కూర్చు నీ బిడ్డలను, వారి కుటుంబాలు, వారి బిడ్డలను, వారి ఆలోచనలు, వారి గ్రామాలు, వారి పట్టణాలు, వారి దేశాలు దీవించండి, ఆశీర్వదించండి. లైవ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరికీ నీ సన్నిధి కాపుదలు దయచేసి ఆత్మ నడిపి సమకూర్చు. నాకు, నా బిడ్డలకు నేను చేయవలసిన ఆలోచన మరణాత ప్రార్థన సన్నిధి పరిచర్ని ఎంతవరకు కొనసాగిస్తావు, నేను జీవించినంత కాలం అంతవరకు కొనసాగించి నాయన దేవాలయమును, అలాగే కావలసిన స్థలమును సిద్ధపరిచి, కావలసిన దానము
నా దగ్గర వెండి బంగారం లేవు, ఆస్తిపరుని కాను. కానీ నేను ఏది తలంచానన్నా 10 కోట్ల రూపాయల ఆస్తి కావాలి, డబ్బు కావాలి. కానీ పరలోకంలో నువ్వు తిరిపిస్తే అది ధనముగా మార్చే దేవుడు నీవే. నేను మనుషుల్ని ఆశించట్లేదు, మనుషుల్ని కోరట్లేదు, నిన్నే కోరుతున్నాను. నువ్వే నీ పని కొరకు నేను ప్రాధేయపడుచు. అది నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నడిపించే దేవుడు అని నమ్మొచ్చు. దీన దాసుడే నన్ను నా ప్రార్థన అంగీకరించి తప్పులుగాని పొరపాట్లుగా ఉంటే మన్నించి నీ ఆత్మతో నింపమని మా తండ్రి అన్ని సంఘాల వారు, అన్ని డిమానిషేక సేవకులను, పరిచారకులను, సేవకురాండ్లు, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు కలిగిన బలహీనతలను తీసివేసి ఆరోగ్యవంతులుగా నీ ఆత్మతో నింపబడి ప్రవచించే వ్యక్తులుగా మార్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడుగుచు, బ్రతిమాలుచు, స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమో పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానందరూ మాకు దయచే మా ప్రార్థన చేసిన వాడిని క్షమించడం ప్రకారం మా ప్రార్థన చేసి మా శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి, ఆమేన్. ఏశ్రత్వమే జయము, అపవాదికులం ప్రవేశరత్వమే జయము, అపవాదికులం ప్రవేశ, సంపూర్ణ విజయం, అపవాదికులంతగల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నాయన ఆత్మ నడిపింపు చేత నింపబడి, ఆత్మచేత బలపడి, ఆత్మచేత నీ రాజ్యముకు సిద్ధపడే కృపను అందించమని మా దేవదేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు అందించి నడిపించి ఈ దినమంతా ఆరోగ్యం, ఆయుష్తో వారి ముందుకు నడుచుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత శుభోదయం. మీ అందరికీ ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండండి, భద్రత కలిగి మీ పనుల్లో ముందుకు సాగండి. అందరికీ మరణాత.